నమస్తే అన్న. నమస్తే అన్న. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల కేసు అయితే ఫైనల్గా వచ్చింది. ఏలూరు ఐజీ అయితే చెప్పినాడు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఒకటేనా, ఇప్పుడు మన ప్రవీణ్ ప్రగడాల వాళ్ళు యాక్చువల్లీ అక్కడ అతను ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడ వెళ్ళింది అన్నీ పిన్ టు పిన్ సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా చెక్ చేశారు. ఆల్రెడీ పిన్ టు పిన్ 535 కెమెరాలు దాదాపు చెక్ చేస్తే ఆయన అక్కడక్కడ మద్యం తీసుకునేట్టుగా ఆ మద్యానికి స్వైపింగ్ కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసింటారు కదా, అది కూడా బిల్లు చూపించారు. ఆ ప్రింట్అవుట్ కూడా తీసి కనుక్కున్నారు. పలానా చోట పలానా హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ అక్కడ ఏలూరు దగ్గర కానీ కింద పడ్డం పైన పడ్డం అన్నీ చెక్ చేశారు. సో నేనేం చెప్తానంటే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తన అదుపు తప్పి బైక్ అదుపు తప్పి కింద పడి ఆ రాళ్ళు అంటలే గచ్చుకు రాళ్ళల్లో కింద పడి రాళ్ళు ఆయనకు తల కొట్టుకోవడము దానికి కొట్టుకోవడము ఆ స్పీడ్లో దాని ద్వారా చనిపోయాడు. ఆల్రెడీ ఐజీ గారు డిక్లరేషన్ చేసేసాడు. ఏం చేశాడు, 300-500 కెమెరాలు చెక్ చేసేసాడు. దాదాపు 190 మందో 180 మందినో విచారణ కూడా చేశాడు. చివరికి ఫైనల్ డిక్లరేషన్ అయింది. సో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు. దీనిని ఎవరు ఎలా అలిగేషన్ చేయకూడదు. ఆల్రెడీ కొంతమంది పాస్టర్లు ఏం చేశారంటే ముందు అలిగేషన్ చేశారు, మా ప్రవీణ్ ప్రగడాలను చంపింది ఎవరు, వాళ్ళు బయటికి రావాలి. అదే కేసులు పెట్టారు. పెట్టారు. ఏ కేసులు? వాళ్ళు పాస్టర్ల పైన వాళ్ళ పైన పెట్టారు. అవును, పాస్టర్లు వీళ్ళ పైన పెట్టారు. ఇప్పుడు ఈ కేసులు విత్డ్రా చేయాలి, పక్క రావాలి అందరూ. ఎందుకంటే ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది కదా. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోతే ఇంకేముందండి? ఆల్రెడీ ఏజ్ అయిన వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది కదా, పోలీస్ వ్యవస్థ కానీ లా వ్యవస్థ కానీ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేస్తే ఆయన ప్రవీణ్ ప్రగడాల వారు డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు. సో అక్కడ కేసులు పెట్టిన వాళ్ళు అన్ని విత్డ్రా కావాలి, బయటికి రావాలి వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే పొరపాటును కూడా వెరిఫికేషన్ చేయకుండా డిక్లరేషన్ కాకుండా డిసిషన్ తీసుకోకూడదు. ఈ పాస్టర్లు ఏం చేశారంటే ముందుగానే హిందువులు చంపించేశారు, వాళ్ళు చంపించేశారు, మాకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అంటే అసలు ఆ కుటుంబంలో కూడా చెప్పారు మాకు ఎలాంటి విద్వేషాలు లేవు, మాకు ఎలాంటి ఇది లేదు అది లేదు. ఈ పాస్టర్ కూడా ఏం చేసేవాడంటే ఫస్ట్లో చెప్పకూడదు డ్రంక్ చేసేవాడు ఆయనే చెప్పాడు చాలా మీటింగ్లలో. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఆయన చనిపోయింది ఒకటే, డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయాడు, డిక్లరేషన్ అయిపోయింది. ఆయన గురించి పట్టించుకోవద్దు ప్లీజ్. దీన్ని మత కళలు అదేంది మతపరంగా చూడకూడదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆదుకోలేదు అది ఆదుకోలేదు అనకూడదు. పాస్టర్లు మాత్రం గమనించాలి ఎవరు ఎట్లా ఏం చనిపోయారని. డిక్లరేషన్ అయిన తర్వాత లేదా వెరిఫికేషన్ చేసుకుని లేదా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత రావాలి, కానీ ముందుగానే అలాంటి డెసిషన్ తీసుకుని మాట్లాడకూడదు. అంటే ఓవరాల్గా ఫైనల్గా ఈ గొడవలు ఆగిపోవాలి, చల్లారాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చాలా మంది ఏమంటున్నారంటే ఈ మతం ఇంకా ఈ ఎట్లానే గొడవలు అవుతా ఉన్నాయి కదా, ఇట్లా డిబేట్లు చేసుకుంటా ఉంటున్నారు. గొడవలు ఒకళ్ళు మా గ్రంథం గొప్ప మీ గ్రంథం గొప్ప అంటున్నారు కదా, ఈ ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలంటే మనిషిలో మార్పు రావాలండి. ఇప్పుడు మనం ఒక సిగరెట్ తాగుతాం, అరే బాబు ఏం చెప్తారు చూసిన వాడు, సిగరెట్ తాగితే క్యాన్సర్ కారకం, నువ్వు తాగాకరా అంటే పోరా చూసినామని ఒక సిగరెట్తో మనకు తెలియదు, మనకి మత్తు వల్ల బాగా ఎక్కుతుంది, బాగా హాయిగా ఉంటుంది. ఉన్న 10 నిమిషాలు హాయిగా ఉన్నప్పుడు వాడు మళ్ళీ తాగుతాడు ప్యాకిల్ తాగుతాడు. తర్వాత ఒకటి ఏమవుతుందంటే ఒక తెలియకుండా ఒక రాత్రో అర్ధరాత్రో మనకి ఏదో తలనొప్పి వచ్చేస్తుంది, ఒళ్ళంతా జ్వరం వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అరే బాబు నీకు క్యాన్సర్ వచ్చిందిరా అంటాడు. ఏమంటాడు? క్యాన్సర్ వచ్చిందిరా అంటాడు. అరే ఫస్ట్ చెప్పినప్పుడు వినప్పుడు లాస్ట్ చెప్పినాక ఇప్పుడు వింటాడు. ఎందుకు వింటారు చెప్పండి? క్యాన్సర్ వచ్చింది కాబట్టి దాని తగ్గట్టు మెడిసిన్ తీసుకుంటూ వాడుకుంటూ బతకాలనే ఆశ ఉంటుంది. మామూలు ఆశ కాదు అది. ఇంకా నేను బతకాల, ఆ మెడిసిన్ ఎంతైనా కాస్ట్ అయినా సరే కొంటాను. ఇక్కడ 100,000 పోగొట్టుకుని అక్కడ లక్షలు పోగొట్టుకుని రెడీ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ముందు వింటే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను కూడా ఏం చెప్తాను అంటే మత కలహాలు మత సమాచారాలు కానీ ఇంకో మతం తిట్టుకోవడం కానీ చేయకండి, ఇప్పుడే మార్పు కానీ అని చెప్తున్నాను. ఇప్పుడు సిగరెట్ది ఒక ఉదాహరణ చెప్పాను కదా, అదే సేమ్ అంతే. ఆ క్యాన్సర్ వరకు పోకుండా ఇప్పుడే మారని అంటున్నాను. మత కళాలు అనేది ఇప్పుడే కాదండి, మతకు సంబంధించిన వీళ్ళ మీద తిట్టుకోవడం ఇప్పుడే కాదు, కొన్ని 100,000 లక్షల సంవత్సరాల కింద కూడా అనేది, కొన్ని వేల కిందట తీసుకుంటే అంతెందుకండి.
శివ మతస్థులు, శివభక్తులు, శైవ భక్తులు అని ఉండేవాళ్ళు. మా హిందువుల్లోనే ఉండేవారు. నేను ఒక హిందువుని. మా హిందువులోనే శివభక్తులు, విష్ణు భక్తులని ఉండేవాళ్ళు. వాళ్ళకే కొట్లాట పడుతుండేది. రాను రాను ఏంటంటే మళ్ళీ కులాలలో మతాలు పెరిగి మతాలలో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చెప్పి అటు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ పెరిగిపోయారు జనాలు. ఈ జనాలు పెరిగిపోయి మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. ఎవరు దేవుడు గొప్ప కాదు, దేవుడు అన్నాడు ఒక్కడే. నిన్ను నమ్ముకుంటే నువ్వే దేవుడే, అంతే. మానవత్వం అదే మనలో చేంజింగ్ అంటే మార్పు రావాలి. అవి ఆగిపోవాలంటే మీరు చెప్పిన మత కళాలంటే అవి ఆగిపోవాలంటే మనలో మార్పు రావాలి. ఇప్పుడు అతను ఆ మతస్థుడు ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి ముస్లిమ్స్ వచ్చి హిందూ మీద దాడి చేస్తే ఏమొస్తుంది? మనిషి చిందించే రక్తం ఒకటే. అది ఎరగనంటే అతనికే పచ్చగా ఉండదు, అతనికే వజ్రం వైడూర్యాలు కలిగినటువంటి ఎరగనే వస్తుంది. బ్లడ్ గ్రూపులనే ఇప్పుడు కనిపెట్టినాక తెలిసిందేండి, అది కాదు. రక్తం కోస్తే ఇలా రక్తం బయటకు వచ్చినప్పుడు ఎర్రగానే ఉంటుంది. ఒకంది పచ్చగా, ఒకంది తెల్లగా, ఒకంది గోల్డ్ కలర్లో ఉండదు కదా. సో ఇక్కడ ఏమంటే ఒకటే బ్లడ్, ఒకటే కథ. కాబట్టి మానవుడికి మానవ శక్తి మేధస్సు చాలా పెద్దది. ఆ మేధస్సుతో కొంచెం ఆలోచించి ఈ మత కళలకు, మతాలకు సంబంధించినవి కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అంత అవగాహన ఉందంటారా? పక్కా ఉంది. ఇప్పుడు ఎవరైతే డిబేట్లు చేస్తున్నారో వాళ్ళకి అంత అవగాహన ఉందా? పక్కా ఉంది. డిబేట్ చేయడం అని కాదు, అంతెందుకండి. ఇప్పుడు ఒక మత ప్రబోధకుడు ఒక మతం గురించి కానీ ఇంకొక వేరే వాళ్ళ మతం గురించి కానీ అంత గొప్పగా చెప్తుంటాడు. అంతేందుకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల గురించి తీసుకున్నాం. అతను ఏం చెప్పాడు? మహాభారతంలో ఒకటి చెప్పాడు, శ్రీ రామాయణంలో ఇంకోటి చెప్పాడు. భారతంలో ఏం చెప్పాడు తెలుసా? భారతంలో మన భీముడు, ఆయన వచ్చేసి భీముడు కాదు ధర్మరాజు భీష్ముడు, ఈ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘర్షణ చెప్పాడు. అంటే భీముడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు అని తెలుసే నాకు. భారతం తెలుసు. ఇంకోటి రామాయణం ఏం చెప్పాడంటే రాముడు సీత గురించి ఏం చెప్పాడంటే నువ్వు లక్ష్మణునితో వెళ్ళు, లేకపోతే విభీషణునితో వెళ్ళు, లేకపోతే సుగ్రీవునితో వెళ్ళు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏముంది? సుగ్రీవుడు ఉన్నాడు, ఎవరున్నారు? విభీషణుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, సీత ఉన్నాడు. ఇవన్నీ తెలుసు రామాయణం. సో నేనేమన్నా అంటే ఇన్ని తెలుసు కాబట్టి మేధస్సు ఇంతగా పనిచేసేటప్పుడు అదే మేధస్సుని యూజ్ చేసి మనిషి శాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గురించే చెప్పాను. ఆయన రామాయణంలో అడ్డమైన కూతలు కూశాడు, సీతను ఈ విధంగా అవమానించాడు. రామాయణంలో ఉన్నటువంటి సీతను, పతివ్రత అయినటువంటి సీతను నువ్వు సుగ్రీవునితో వెళ్ళు, నువ్వు వీలైతే ఈయనెవరు విభీషణునితో వెళ్ళు, లేకపోతే లక్ష్మణునితో వెళ్ళు, ఇలా అనకూడదు కదా. వాళ్ళు కూడా క్రైస్తవుల దేవుడి మీద అంటే జీసస్ మీద కానీ మేరీ మాత మీద కానీ ఇట్లా ఆరోపణలు చేశాడు కదా, వాళ్ళకి అంటే అక్రమ సంబంధం కట్టారు. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు అంటే యువతల మతం కూడా గురించి చెప్తాను, మీరు అన్నట్టు నేను కూడా చెప్తాను. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళను నన్ను మీరు తిట్టారనుకోండి, నాకు కోపం వస్తుంది. ఎందుకు రాదు? నన్ను తిట్టినా కోపం వచ్చినప్పుడు నా ఇంట్లో వాళ్ళని తిట్టినా కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నా బ్లడ్ రిలేషనే. అట్లా వేరే మతం కూడా తిట్టకూడదు. యువతలో ఏ మతమైనా అవతల వాళ్ళని తిట్టకూడదు అంటున్నాను. సో ఇప్పుడు నా రిలేషన్ వాడు దాదాపు 500 కిలోమీటర్ అవతల, అన్న నన్ను వీడు తిట్టాడన్నా పలానోడు అంటే ఎవడు రావాడు అని పేరు అడ్రస్ చెప్పు, రేపు పొద్దున నేను బస్సు ఎక్కి వస్తా అంటాడు. ఎందుకంటాము చెప్పండి? రిలేషన్. సో మతంలో రిలేషన్ పెరిగిపోయినాయి. మతం అనే కులము మతం అనేది జాతి ఇవన్నీ ఏమైనాయంటే బ్లడ్లో ఇంకితమైనాయి. సో దానికి పాటుపడడం తప్పదు. ఎవరు ఏ మతమైనా కానీ అడ్డమైన ఆరోపణలు చేసుకోకూడదు. సో మనం తినే తిండి మంచిగా ఉంటేనే, మనం తినే తిండిలో పోషకాలు ఉంటే మనకు పోషకాలు బాడీకి ఉంటుతాయి. మనం తినే తిండిలో పోషకాలు లేవనుకోండి ఏమవుతుంది? ఆరోగ్యంగా ముందు మన బాడీ నిలబడదు. సో దాన్ని ఏమంటారంటే పోషకాలు అనేది ఏంటంటే మాటలు, సరైన మాటలు. నువ్వు తినే తిండి ఏంటంటే నీ బ్రెయిన్కు, నీ ఒంటికి పట్టడానికి. సో మానవ నిర్మితమైనటువంటి బాడీని దానిలో మేధాశక్తిని పెంచేందంటే తిండి. నువ్వు మంచి తిండి తింటే మంచిగా ఉంటావు, మంచి మాట మాట్లాడితే మంచిగా ఉంటావు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఎవరైనా సరే ఏ మతమైనా సరే మంచిగా మాట్లాడాలి అంతే.